వే న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాంది పలుకుతుందని నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు సంజయ్ ఆనంద్ అన్నారు. నేషనల్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని తార్నాకలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ని అన్ని రాష్ట్రాలలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఒక చేతిలో బైబిల్ ఉంటే మరొక చేతిలో రాజ్యాంగం ఉండాలన్నారు. క్రైస్తవుల హక్కులను పరిరక్షణ కోసం, క్రైస్తవుల సంక్షేమం, అభివృద్ధి కోసం నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. క్రైస్తవుల సంఘాలకు, మిషనరీల ఆస్తులకు ఎన్సీసీ కాపలాగా ఉంటుందన్నారు. క్రైస్తవుల సంక్షేమం కోసం తెలంగాణలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రైస్తవులకు ఎలాంటి సమస్య వచ్చినా ఎన్సీసీని సంప్రదించవచ్చని తెలిపారు. నేర్చుకోవాలి. నేను అన్నగారితో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సుధీర్ అన్నతో కూడా మన స్టేట్ లో వారు చీఫ్ అడ్వైజర్ గా, లీగల్ టీమ్ కి చీఫ్ అడ్వైజర్ గా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన తీసుకోండి, అందరూ తీసుకొని ఏజీ అనుకోండి, ఎటో పోతుంది అది. ఓకేనా? అడ్వకేట్స్ మిగతా వారు ఎక్కడ ఉన్నారు దయచేసి రండి సార్. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. మేడం గారి మన ఉపేందర్ గారు తెలంగాణ స్టేట్ లీగల్ వింగ్ కి ప్రెసిడెంట్. ఈ అయ్యగారు ఏం చేస్తారంటే ప్రతి మండలం, ఇది ఒక అసోసియేషన్ కాదు, లేకపోతే ఒక పాస్టర్స్ ఫెలోషిప్ కాదు, ఇట్ ఈస్ ఏ వర్కింగ్ ఆర్మీ. ఏదో తెలియదు కానీ దేవుడు అక్కడ వాడుకున్నాడు. సో ఒకటే అన్నా, మీరు రావాలి, మణిపూర్ పోవాలి, మనం ఎన్సీసీ వెళ్ళాలంటే రెడీ అన్నాడు. నా పేరు బిషప్ సంజయ్ ఆనంద్. మరి ఎన్సీసీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఇటీవల కాలంలో మా జాతీయ నాయకులు, అధ్యక్షులు మరి రెవరెండ్ శాంపల్ గారు వారు నన్ను ఇటీవల కాలంలో నియమించారు. ముఖ్యంగా ఈరోజు జరగబోతున్న ఈ యొక్క కార్యవర్గ తెలంగాణ రాష్ట్ర మరి కార్యవర్గ సమావేశాన్ని మరి సమీక్ష కొరకు వారు మరి మా మధ్యలోకి, మా రాష్ట్రానికి వచ్చారు. ముఖ్యంగా ఎన్సీసీ యొక్క నినాదం ఏదనగా ఒక చేతిలో బైబిల్ ఉండాలి, మరో చేతిలో రాజ్యాంగం ఉండాలని వారు మాకు మరి హితం చేశారు. కాబట్టి ముఖ్యంగా మరి ఇటీవల కాలంలో మీరందరూ గమనిస్తున్నట్టుగా ఎక్కువ దాడులు క్రైస్తవుల మీద, మతవాదులు అన్ని కోణాలలో మనం గమనిస్తున్నాం. దీన్ని అరికట్టడానికి ఎన్సీసీ నాంది పలుకుతుంది. ముఖ్యంగా ఎన్సీసీ ఏం చేస్తుందంటే క్రైస్తవుల హక్కును మరి సంరక్షించడానికి, క్రైస్తవుల యొక్క సంక్షేమము, సామాజిక సంక్షేమము, సామాజిక అభివృద్ధి మరి పెంపొందించడానికి ఎన్సీసీ ఎప్పుడు కూడా ముందుంటుంది. క్రైస్తవ సమాజానికి, సంఘాలకు, క్రైస్తవ సంఘాలకు, మరి పాస్టర్స్కి, మిషనరీస్కి, మిషనరీ ఆస్తులకు కూడా ఎన్సీసీ ఒక కాపులాగా, ఒక దండగా నిలబడుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఎన్సీసీ యొక్క కార్యాచరణ రాబోయే దినాల్లో ఎన్సీసీ స్టేట్ ఆఫీస్ తెలంగాణ హైదరాబాద్ ప్రాంతంలో మరి మొదలు కాబోతుంది. అదేవిధంగా క్రైస్తవుల కొరకు ఒక టోల్ ఫ్రీ నంబరు త్వరలోనే మేము మొదలు పెట్టబోతున్నాం. గ్రామంలో స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు మరి ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా ఎన్సీసీ దాన్ని ఎదుర్కోబోతుంది. మరి ఒక క్రైస్తవుల మీద మరి ఎప్పుడు మేము చెప్తూ ఉంటాం, ఒక సైనికుని మీద చేయబడితే రాజుగారి మీద చేయబడినట్టు, అట్లనే ఒక క్రైస్తవుల మీద ఒక దెబ్బ వేస్తే యావత్తు క్రైస్తవులందరి మీద, క్రైస్తవత్వం మీదనే వారు చేయవేసినట్టు. దాన్ని మరి వారిని వ్యతిరేకించడానికి మా మధ్యలో లీగల్ టీమ్స్, పోలీసు వారి సహకారము, చట్టం సహకారం అన్నీ తీసుకుంటూ ఎవరిని ఏ మతం మాదిరి మేము వదిలిపెట్టాము. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం అందరం గమనిస్తున్నాం, ఎక్కడ పోయినా పాస్టర్ల మీద, సువార్త చేస్తున్న దైవ సేవకుల మీద, కాపర్ల మీద వారు భయంకరంగా విరుద్ధంగా నిలబడుతున్నారు. దాన్ని మరి ఖండిస్తున్నాం. మేము ఏకతాటిగా మేము ఎన్సీసీ అంతా ఖండిస్తున్నాం. మరి మేము అందరం కూడా క్రైస్తవులము, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి సమాధానం కొరకు, శాంతి కొరకు, రాష్ట్ర దేశ అభివృద్ధి కొరకు మేము ఎప్పుడు కూడా మరి కష్టపడేవారం. కాబట్టి ఈ సమయంలో ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఎన్సీసీ ముఖ్యంగా 33 జిల్లాలు, 28 రాష్ట్రాలలో వ్యాపించబడింది. ఎక్కడ ఏదైనా సరే, ఢిల్లీ మరి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు కూడా మా నాయకులు, మా అధినేత శాంపల్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఎన్సీసీని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం.